కడప ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. కమలాపురంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది విలువలతో కూడా రాజకీయానికి మొదలుతున్నా రాజకీయ విచారం కాకుండా ఇదేమిటి నేను అడుగుతున్నా. అందుకని మనం ఆలోచించాలి. ఎవరైతే రాజకీయాల్లో విలువల్ని దిగజారుస్తున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. డబ్బే ముఖ్యం అనుకుంటున్నారు, డబ్బులతో ఏమైనా చేస్తాం అనుకుంటున్నారు. పక్కన 10 మంది రౌడీలను పెట్టుకుని రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఆటలో సాగవు. 9 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో రౌడీలని ఆవిడ భయపడిపోయారు, పారిపోయారు. ఎవరు కూడా ఉండే పరీక్ష లేకుండా చేయగలిగాం. ఈరోజు ఒక విషయం ముందు పెట్టుకోండి. ఇక్కడ ప్రమణి సీల్స్ పెట్టారు. ఎవరితో పెట్టారని అడుగుతున్నా. కర్ణాటకలో మంత్రి పదవి చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి అక్కడ ఓబులాపురం మైనించి ఇక్కడ మాత్రం ఫ్యాక్టరీ పెట్టే పరిస్థితికి వచ్చారు. అందులో రాజశేఖర కుటుంబానికి జగన్ కు లావాదేవీలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే వారితో సన్నిహితంగా ఉండి రహస్యంగా బీజేపీతో ఒప్పందం పెట్టుకుని నిన్న ఆ వాస్తవాన్ని బయటపెట్టే పరిస్థితి వచ్చింది. నేను మైనారిటీ సోదరులందరినీ కోరుతున్నాను. మీరు కానీ జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే ప్రత్యక్షంగా బీజేపీ ఓటేసినట్టు, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఓడిపోయే పార్టీకి ఓటేస్తే మీ ఓటు మురిగిపోతుంది తప్ప ఎవరికి ఉపయోగం కాదు. రాజశేఖర్ రెడ్డి వల్ల ఎవరు బాగుపడ్డారని అడుగుతున్నా. మీ కుటుంబంలో 150 మంది బాగుపడ్డారు. ఇంతమంది నారాయణ గారు చెప్పారు. ఆయన అల్లుడికి 150 ఎకరాలు ఖమ్మం జిల్లాలో బయ్యారంలో 1,76,000 ఎకరాలు ఖమ్మం జిల్లాలో బయ్యారంలో అల్లుడికి ఇచ్చారు. వైహారంగా ఉదాహరణగా ఎవరిదేమైంది ఏమైనా ఇస్తాడు. ఇప్పుడు నాయకుడు దగ్గరికి వచ్చాడు. ఒకప్పుడు శ్రీకాంతలో జడ్పీటీసీగా ఉండి కడప మేయర్గా పనిచేసి కమలాపురం ఇన్ఛార్జిగా మళ్ళా వచ్చాడు. తమ్ముడు ఆయన నేను ఏమి చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. ఎంత చెప్పినా తరగదు. కడపలో మీరు చూస్తే ఎక్కడ చూసినా అవినీతి. కడపలో సింగపూర్ చేస్తామని కడపలో గోతులుగా తవ్వి చెత్త నగరంగా తయారు చేసిన ఘనత ఆ మేయర్ కూడా ఎందుకు తెలియజేస్తున్నాం. డ్రైనేజ్ లో అవినీతి, పైప్ లైన్ లో అవినీతి, భూగర్భ ఆధునీకరణలో అవినీతి. హైదరాబాద్ లో మొత్తం భూ కబ్జాలు. ఇంకో పక్కనే సర్వారాయ సాగర్ లో 300 కోట్లు అక్కడ 100 కోట్లు తినేశారు. ఆయన ఇంకో పక్క చూస్తే ఎర్ర చందనం స్మగ్లింగ్ లో కూడా మొత్తం ఇది చేసి అడిగితే కేసు పెట్టి ఆఫీసుకి పోయి ధ్వంసం చేసే పరిస్థితి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి ఎంత గొప్ప నాయకుడు అంటే ఇష్ట ప్రకారం 5 జీపులు ప్రభుత్వ జీపుల్ని దగ్గర చేస్తే సిగ్గు లేకుండా భావమర్దిని సమర్థించిన వ్యక్తి ఆ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పని మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ కుటుంబంలో 150 మంది బాగుపడ్డారు. ఆయన అనుమానులు ఒక 500 మంది బాగుపడ్డారు. వారితో రాష్ట్రం బాగుపడిందని మేము అడుగుతున్నా. మీకు ఒరిగిందని మేము అడుగుతున్నాను. రేపు మీరు చూస్తే ఇంకా చాలా ఓటర్లు గారు ఆయన గురించి చెప్పాలని చాలా ఉన్నాయి. కల్తీ ఎరువులు, మాలాజీ ఫెర్టిలైజర్ ఇక్కడే కాదు 2004 నుంచి 4 ఫ్యాక్టరీలు పెట్టాడు. శుద్ధ మట్టి వేసి ఎరువులుగా కన్వర్టేషన్ చేసి రైతుల పొట్ట కొట్టాడు. ఈయన పొట్ట నింపుకున్నాడు. కానీ ఆయన అడిగేవాడు లేకుండా పోయాడు. నేను ఒకటే మీ అందరికోలేదు. ఈ రోజు ఇవన్నీ కాకుండా రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఓటుకు 5,000 10,000 ఇస్తారు. డబ్బులు పెట్టి మిమ్మల్ని కొంటాడు. డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటున్నాడు. దానికి మనం సరెండర్ అవుతామని మేము అడుగుతున్నాం. కేంద్రంలో మన కడప రోడ్ షో ఉందా లేదా?
నేను అందుకనే నిన్న మన